హాయ్ సార్, మీ పేరేంటి? నా పేరు రాజేష్ అన్న. చిరంజీవి గారు ఉన్నారు కదా, చిరంజీవి గారి గురించి ఒక మాటలో చెప్పాలంటే అసలు ఏం చెప్తారు? నేనేం చెప్పనండి, ఈ ఫోటో చూసి చూడండి. ఓ, చిరంజీవి గారితో పక్కన ఫోటోలు చాలా ఉన్నాయి కదా మీకు. చాలా అంటే అన్నయ్య అంటే బాగా ఒక మాటలో చెప్పండి అంటే ఫోటో చూపిస్తున్నారా? అంత క్లోజ్లీనెస్ చిరంజీవి గారు ఎవరితో అయినా? అంటే ఆయన మంచితనం, ఆయన ప్రజలకు చేసే సేవ కానీ ఏది కూడా పబ్లిసిటీ చేసుకోవటం ఆయనకి ఇష్టం ఉండదండి. ఓకే. చిరంజీవి గారు అంటే ప్రాణం, ఊపిరి. విజయవాడ అంటే చిరంజీవి గారికి పెట్టిన ఫ్యాన్స్లో మొదటి ఫ్యాన్స్లో ఎవరు ఉన్నారంటే నేను. అవునా? అంతే. ఎందుకంత అభిమానం ఏంటి చిరంజీవి గారు మీద, అంత లైకింగ్ ఏంటి అసలు? నా చిన్నతనం నుంచి మెగాస్టార్ అంటే అసలు వెన్నలేని ప్రేమ, అసలు ఊపిరి తీసుకునే పరిస్థితి మాది. ఓకే. కానీ ఏంటంటే ప్రజారాజ్యం కాడి నుంచి మేము ఎంత చేసినా ఆయన వదులుకోకుండా, పార్టీ విలీనం చేసినా ఆయన వదులుకోకుండా మేము ఫ్యాన్స్గానే న్యూట్రల్గా ఉన్నాం. ఆయన ఏది చెప్తే అది. అయినా సరే మేము జనసేనలోకి వెళ్ళాం. అయినా సరే ఈసారి మాత్రం జనసేనకి మేము ఫుల్ సపోర్ట్ చేశాం, చిరంజీవి ఫ్యాన్స్ మొత్తం. అంటే బేసిక్గా చిరంజీవి గారిని మొన్న ట్రోల్ చేశారు కదా, అంటే మొన్న చిన్న ఈవెంట్లో ఇంట్లో అందరూ లేడీసే ఉన్నారు, రామ్ చరణ్కి చిన్న బాబు వస్తే బాగుండు, చిన్న బాబు ఉంటే బాగుండు అని అన్నారు. దీన్ని నెగిటివ్ ట్రోలింగ్ చేశారు కదా, అమ్మాయిలను తక్కువ చేసి మాట్లాడారని చెప్పి కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. కరెక్టే అంటారా? అసలు అది ఎంతవరకు అసలు ఈ మనుషులు ఎలా అంటే అండి, అసలు చిన్నదాన్ని పెద్ద భూతత్వంలో పెట్టి చూపిస్తారు. ఆయన ఏమన్నారు, 5 మనవరాలు ఉన్నారు, ఒక్క మనవడు ఉంటే చాలు అనే కోరిక అయింది. ఎవరికి ఉండదు? ఫ్యామిలీలో ఉంటుంది, నాకు ఉంటుంది, అందరికి ఉంటుంది. అందరికి ఉన్నప్పుడు ఏమంటారు, చిన్న ఒక నలుచు ఒక మనవడు వస్తే చాలరా రామ్ చరణ్ అదొక్కటి ఎవరా అన్నాడు. అంటే ఆడవాళ్ళని కించపరిచినట్టు కాదు. మరి ఆడవాళ్ళని కించపరిచినట్టు అయితే ఇప్పుడు మరి అందరూ 5 మనవరాళ్ళు ఉండి కూడా ఏమన్నారు, ప్రేమగా చూసుకోవట్లేదా? మనం చూసుకోమా? ఏమన్నా అంత పెద్ద స్టార్ అయినా సరే ఆయన ఏది మనసులో ఉన్న కోరికని చెప్పాడండి. దాన్ని మనం తప్పు పడుతుంది దానికి. ఈ చెత్త న్యూస్లు పెట్టేసుకొని పెద్ద ఈ అసలు వేస్ట్గా వాళ్ళంతా మీడియా దొరకంగానే మైకి పెట్టంగానే చెప్పేస్తూ ఉంటారు. ఏం చెప్తారు, ఆమె ఏదో అంటుంది, ఆమె పేరేంటి, యాంకరు శ్యామల, ఒక నీతి కబుర్లు చెప్తుంది. ఆయన ఇంకోటి ఎవరో కౌంటర్ ఇచ్చాడు, నిన్నేం కనమనలేదు కదా, వాళ్ళ అబ్బాయినే కనమన్నాడు కదా అని చెప్పి అన్నాడు. అది చాలుగా ఆ మాట, చాలదండి. చిరంజీవి గారి గురించి ఎవడేం మాట్లాడినా సరే, ఏది చేసినా సరే మాకు ఒక ఇంటర్ముక్త సంబంధం. ఎవడైనా కానీ నథింగ్ టు మెగాస్టార్ తర్వాతే మెగా ఫ్యామిలీ, అంతే. ఈ మూవీ వచ్చేస్తుంది కదా అనిల్ రావుపూడి డైరెక్షన్లో, మరి చిరంజీవి గారు మూవీ ఒకటి వస్తుంది, ఫుల్ కామెడీ ఉండిద్దని చిరంజీవి గారు అన్నారు. సో చిరంజీవి గారు అన్నారు, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? చిరంజీవి గారు నవరసాలను పండిస్తారు. ఆయన కామెడీయే కాదు, ఏదన్నా చేసే దమ్ము మా మెగా. అనిల్ రావుపూడి సంక్రాంతికి వస్తున్నారు, ఇష్టపడేసరి. మరి చిరంజీవి గారు కాంబినేషన్ ఈసారి ఏ రేంజ్లో ఉండదు? అసలు సూపర్. అసలు ఇద్దరు కాంబినేషన్ అంటే తెలియదు, అసలు చూడవసరం లేదు. అదేవిధంగా విశ్వాంబర మూవీ కూడా వచ్చేస్తుంది, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? చాలా లాంగ్ గ్యాప్ కమింగ్ కదా. అన్నీ ఆహ్వానిస్తాం అన్న, అన్నీ ఆహ్వానిస్తాం. చిరంజీవి గారు అంతే, మెగాస్టార్ జై చిరంజీవి.